షకీలా గారు ఈ మధ్యన తీసిన శీలవతి మూవీ పైన మీ యొక్క అభిప్రాయం? అంటే టైటిల్ చూస్తారేమండి, అది చూడదగినటువంటి లోగోలా లేదు. లోగో చూస్తాను, నేను టైటిల్ చూస్తాను. మనం రాంగపౌర్మ విషయంలో మనం పోరాడుతుంది ఏంటంటే సమాజానికి చెడు సాంకేతికాలు ఇచ్చేటువంటి సినిమాలు కానీ పేర్లు టైటిల్స్ కానీ సీన్స్ కానీ తీయొద్దని మనం మాట్లాడుతున్నాం. ఈ ఇష్యూలోనే మళ్ళీ ఆ శీలవతి మూవీ అనేది వాళ్ళు చేశారు. అదైతే కరెక్ట్ కాదనేది నేను గట్టిగా చెప్తాను. తెలియజేస్తే అది వేరే విషయం, తప్పు అనేది తెలిసిన తర్వాత ఇది సొసైటీకి చేడు చేసేది, ఇది తప్పు మనం చేయకూడదని తెలిసిన తర్వాత ఆ తప్పును మనం చేయకూడదు. డబ్బు సంపాదించుకుంటే ఏదో రంగంలో ఇంకో రంగంలో వస్తుంది, ఇంకో క్యారెక్టర్స్ చేసుకోవచ్చు, ఇంకొక సినిమాలో చేసుకోవచ్చు, మనకు వస్తాయి. ఈ సినిమాలే తీయాలి, ఈ సినిమాలు చేయాలనేది తప్పు. ఇప్పుడు 1 hour మూవీస్ తీస్తున్నారు ఆన్లైన్లో, అన్నీ కూడా అలానే తీస్తున్నారు. అలానే సినిమాలు కూడా చాలా వరకు కొన్ని చిన్న సినిమాలు ఓవర్గానే తీస్తున్నారు. ఎక్స్పోజింగ్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ ఎక్కువ తీస్తున్నారు. ఈ శీలవతి అనే పేరు లోగో చూసారండి, వారు సిగరెట్ కాలుస్తూ డ్రింక్ బాటిల్ గ్లాస్ పెట్టుకుని ఉన్నారు. ఆ లోగో చూసినప్పుడు ఏంటంటే మనం ఏం సాంకేతికాలు ఇస్తున్నాం ప్రజలకి, సొసైటీలో ఫ్యామిలీస్కి, ఆడవాళ్ళకి, లేదంటే బిడ్డలకి, పుట్టబోయే బిడ్డలకి, పెరిగే బిడ్డలకి, చదువుకునే వాళ్ళకి మనం ఏం సాంకేతికాలు ఇస్తున్నాము? అదైతే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నేను వారు సినిమాలు చేయడం నాకు సంతోషమే, మళ్ళీ సినిమా ఫీల్డ్కి రావాలి, చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, సంతోషంగా ఉన్నా నేను కోరుకుంటున్నా. కానీ ఈ సినిమాలు కాదు, ఈ రకంగా మాత్రం కాదు. మంచి సినిమాలు చేసుకుంటూ మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ తన లైఫ్ లాంగ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నేను ఇప్పుడు మీకు మళ్ళీ సినిమా అవకాశం వస్తే ఎలాంటి సినిమాలు చేస్తారు? చేస్తానండి, మంచి సినిమాలు చేస్తాను, మంచి పాత్రలు చేస్తాను. అమ్మమ్మ క్యారెక్టర్లు చేయను, అమ్మ క్యారెక్టర్లు చేయలేను. పబ్లిక్లో నాకంటే ఒక ఇమేజ్ ఉంది, అది డిగ్రేజ్ కాకుండా ఉండేది క్యారెక్టర్స్ ఏదైనా సరే నేను చేస్తాను. అది కూడా ఏంటంటే సొసైటీలో మంచి ఇంప్రెషన్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేస్తాను, కానీ అడల్ట్ మూవీస్ లాంటివి అయితే నేను చేయను. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏమండి చేయండి బాగుంటుంది, మళ్ళీ ఇంకోసారి చేస్తే తప్పు ఏంటండి అని. అప్పుడు తెలియక చేసాము, తర్వాత తప్పు సరిదిద్దుకున్నాము. అదే తప్పు ఇంకోసారి రిపీట్ చేయకూడదు. ఇప్పుడు మంచి సినిమాలు జరుగుతున్నాయి, మంచి రోల్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఖచ్చితంగా అలాంటివే చేస్తాను. నేను కూడా ఒక సొంత సినిమా ఒకటి తీయాలనుకుంటాను ప్రొడ్యూసర్గా. నేను ఇప్పుడు దాకా ఏంటంటే యాక్టింగ్ సైడే చేస్తాను, ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేస్తున్నాను. మంచి సినిమానే చేద్దాం అనుకుంటున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా కూడా అవుదాం అనుకుంటున్నాను ఈ సినిమాతోటి. సమాజానికి ఏదన్నా కానీ తప్పుడు సాంకేతికాలు ఇచ్చేటువంటి ఏ మూవీస్ అయినా సరే నేను చేయను. మలయాళంలో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు? 4 కోట్ల మంది ఉన్నారండి. 2006లో ఒక ఐటీ కంపెనీ సర్వే చేస్తే మమ్ముటి సార్కి 7 crores ఓటింగ్ వచ్చింది, నాకు 4 crores ఓటింగ్ వచ్చిందండి. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇప్పుడు కూడా ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాదు, ఎనీ ప్లేస్ నాకు ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేంటంటే ఇప్పుడు వచ్చే రూల్స్ అన్నీ కూడా మదర్ క్యారెక్టర్స్, హీరో మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకేంటంటే ఏజ్ చిన్నది కొంచెం, అలానే ఏంటంటే ఫాన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక క్యారెక్టర్ తోటి ఇంప్రెషన్ పోతుంది, అలాంటిది ఉద్దేశం నాకు లేదు. ఏదైనా గ్లామర్తో ఉన్నటువంటి క్యారెక్టర్, ఈవెన్ విలన్ క్యారెక్టర్ అయినా మెయిన్ విలన్ అయినా సరే నేను పవర్ఫుల్గా చేస్తాను. అప్పుడు కొంచెం వెయిట్ చేస్తాను, ఏదో వస్తుంది నేను చేయలేను. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.